దీనికి ఇది ఎందుకు చేసుకుంటారంటే 12వ స్థానం అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. 7th హౌస్ అండ్ 12th హౌస్. ఇవి గనక మొదటి వివాహంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయి అని ఉన్నట్లయితే ఇది ఎలా చూస్తాము అంటే చాలామంది ఏమనుకుంటారంటే కుజదోషం ఉంటే వివాహం చేసుకుంటారు అనుకుంటారు. కుజదోషం వల్ల కాదు. ఇది పర్టికులర్గా 7th లార్డ్ అండ్ 12th లార్డ్ అంటే వివాహము, వివాహ జీవిత భాగస్వామి, వివాహం తర్వాత ఉండేటువంటి జీవితం, మ్యారిటల్ లైఫ్. అంటే మనకి ఎలా ఉంటుందంటే ప్రతిదానికి దాని యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందనేది చెప్తుంది. అలాగే 12వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో ఎవరి జన్మజాతక చక్రంలో అయినా 12th హౌస్ని బట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ నిర్ధారణ ఉంటుంది. ఆ రకంగా ఎవరికైనా వివాహ జీవితంలో చికాకులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కోర్టు కేసెస్ ఉన్నాయి, లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళ జీవిత భాగస్వామి మరణించే యోగం ఉంటుంది. అప్పుడు 12th పాటు 2nd హౌస్ కూడా మనం పరిశీలన చేస్తాం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ గొడవలు కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, వివాహం చేసేసుకున్నారు అది చూసుకోకుండా. అది చేసుకున్న అంటే వివాహం చేసుకున్న ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవలు స్టార్ట్ అయ్యి నానా గందరగోళం, ఇద్దరు ఫ్యామిలీస్ గొడవలు పడి దాని తర్వాత కోర్టులకు వెళ్ళి విడిపోయి మళ్ళీ 2nd మ్యారేజ్ చేసుకునే కంటే కూడా ఈ వివాహం ఏదైతుందో అటు సైడ్ కుడువా అని వాడతారు, కానీ మన సైడ్ కుంభ వివాహము, అర్క వివాహము, కదలీ వివాహం అని వాడతారు. అదే విధానాన్ని ఇక్కడ ఈ పేర్లతో. అవును, దీనికి ఏంటంటే కుండతో చేసే విధానం ఉంటుంది. అరటి చెట్టుకి చేస్తారు, జిల్లేడు మొక్కకి చేస్తారు. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇది శాస్త్రోత్తమ కాదా అంటే ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఇది అంటే ఎవరి జాతకంలో ఇబ్బంది ఉందో వారికి చేస్తారు ఆ విధానం. ఒక్కొక్కసారి ఇద్దరికీ ఉంటుంది దోషం, అప్పుడు ఇద్దరికీ చేస్తారు. అయితే దీంట్లో ఏంటంటే నారాయణుడికి పెళ్లి చేసినట్టుగా ఒక శ్రీమూర్తికి, ఆ నారాయణుడితో పెళ్ళి వదిలేసినట్టుగా కుండతో వివాహం చేస్తారు. నారాయణ కుండలో ఆవాహన చేసి లేకపోతే అరటి చెట్టుకు పెట్టి చేస్తారనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే మొదటి వివాహం ఒకటి అయిపోయి కట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకో వివాహం జరిగింది. అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైతే ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అవ్వాలో ఆ దోషం ఈ రకంగా తీసేసుకునే పద్ధతి. ఇది ఎవరో క్రియేట్ చేసింది కదా, శాస్త్రంలో ఉన్నటువంటిది. ఇది దీనికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి క్లియర్గా, చాలా స్పష్టంగా. కాబట్టి ఇది చేస్తారు. మనకి మీరు మహాభారతం కనుక తీసుకుంటే అందులో గాంధారికి కూడా జరుగుతుంది వివాహం ఇలాంటిది. అంటే ఫస్ట్ హస్బెండ్ మరణిస్తాడనే యోగం తన జాతకంలో ఉందని వివాహం చేస్తారు. మీరు ఇలాంటి వివాహం మేకతో ఐశ్వర్యరాయ్ కూడా చేసుకుంది. అవునా? అంటే ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకుంటే మేకతో చేసేది కూడా అదొక పద్ధతి అండి.